ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్లో నుండి నిర్గమకాండం 15వ అధ్యాయం నేర్చుకున్నాం. ఇది నిర్గమకాండం 15వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుని ఎర్ర సముద్రం దాటించాక వాళ్ళు ఏ విధంగా దేవుని స్తుతించారో చూడొచ్చు. ఇదిగో ఆ తర్వాత వీళ్ళు షూరు అరణ్యంలో మారా అనే ప్లేస్కి వస్తారు. ఇక్కడ ఉన్న నీళ్లు చేదైనవి. దాన్ని బట్టి ఇశ్రాయేలు వెంటనే మోషే మీద సనగడం మొదలు పెడతారు. అయితే మోషే మొదలుపెట్టగా దేవుడు ఆ మారా నీటిని మధురంగా మార్చింది. ఇది గల దేవుడు ఇశ్రాయేలుని నడిపించడం అంతా ఈ అధ్యాయంలో చూడొచ్చు. మొదటిగా ఈ అధ్యాయంలో మనం 16వ వచనం చూసినప్పుడు, యెహోవా నీ ప్రజల అదరకు చేరే వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజల అదరకు చేరే వరకు నీ బహుబలం చేత పగవారు రాతి వలె కదలుకుందరు. చూసారా, ఇక్కడ ఇశ్రాయేలు స్తుతిస్తున్నారు. దేవా నీవు నీ ప్రజలను అద్దరికి చేర్చే వరకు పగవారు కదలలేకుండా ఉన్నారు, రాతి వలె మారిపోయారు. అవును, ఈ మాట ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు మనల్ని మన వాగ్దానం స్వతంత్రించుకునే వరకు, మనల్ని అద్దరికి చేర్చే వరకు, మనం పరమ కాణానికి చేరే వరకు శత్రువుని రాతి వలె కదలకుండా చేయడం ఆయన పని. శత్రువు అయితే మన దగ్గర ఉంటాడు, శత్రువు అయితే మన ముందు చూపించుకుంటాడు, శత్రువు మనల్ని ఒక్కోసారి హస్తగతం చేసుకున్నట్టు, మన మీద ఆధిపత్యం చెలాయించినట్లు, మనం వాడి కింద ఉన్నట్టు చూపించుకోగలడు. కానీ దేవుడు చేసే పని ఏంటో తెలిసే, ఆ శత్రువు కదలకుండా చేయడం, వాడిని రాతిలా చేయడం. ఇదిగో మీరు కానీ చూస్తే ఐగుప్తీయులు ఇశ్రాయేలును తరిమారు. ఎర్ర సముద్రం మార్గంలో వాళ్ళు నడిచారు. కానీ ఆ శత్రువు ఎర్ర సముద్రం మార్గంలో మునిగి చచ్చేలా దేవుడు చేశాడు. కదులుతూ కనిపించాడు, కానీ కథలు లేకుండా జీవోత్సవం చేసి దేవుడు వీళ్ళ కాళ్ళకు చూపించాడు. అది దేవుని పని. ఈరోజు శత్రువు మిమ్మల్ని భయపెడతా ఉన్నాడా? మీకు మనుషులను చూపో, వ్యవస్థలను చూపో, వాడి మాటలు చెప్పో, లేదంటే తలంపులను ఏ విధంగానైనా మిమ్మల్ని భయపెడతా ఉన్నాడా? మిమ్మల్ని హస్తగతం చేసుకున్నట్టు, మీ మీద ఆధిపత్యం చెలాయిస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఉన్నట్టు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మనల్ని అద్దరికి చేర్చే వరకు, తను నమ్ముకున్న వారిని అద్దరికి చేర్చే వరకు దేవుడు శత్రువుని ఎవరిని మన మీద వేయలేడు. నిజానికి దేవుడు శత్రువుని రాతి వలె మార్చేస్తాడు. వాడు ఏమీ చేయలేడు. అదే విషయం దేవుడు చెప్తున్నాడు. ఇక రెండవదిగా ఇదే అధ్యాయంలో మీరు కానీ 24వ వచనం చూసినప్పుడు, ప్రజలు మేమేమి తాగుదామని మోషే మీద సనుక్కొనగా. ఇది ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత షూరు అరణ్యానికి వచ్చారు. ఇక్కడ మారా అనే ప్లేస్కి వచ్చారు. ఇది ఈ ప్లేస్కి మారా. ఎందుకని మారా అని పెట్టారంటే ఇక్కడ ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి. చేదైన నీళ్ళు లాగానే నిజానికి వెళ్ళు ఇప్పుడే ఎర్ర సముద్రాన్ని పాయలు చేయడం, దేవుడు వాళ్ళ ముందు అనేక అద్భుతాలు చేయడం, ఫరోని ఏ విధంగా కొమ్ములు విరిచి కింద కూర్చోబెట్టాడు, ఇవన్నీ చూశారు కదా. వాళ్ళు నిజానికి ఏం చేయాలి? దేవాని మేము అంత గొప్పవాడివి, మమ్మల్ని ఐగుప్తు దాసి నుంచి చూపించావు కదా, దయచేసి ఈ నీళ్ళను మంచిగా మార్చవా అని ప్రార్థిస్తే దేవుడు మార్చనంటారా? కానీ వీళ్ళు దానికి అలవాటు పడలేదు. వీళ్ళు దౌర్జన్యానికి అలవాటు పడిపోయారు. వెంటనే మోషే మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఇవయ్యా మోషే, మమ్మల్ని ఎలా చేయడానికి తీసుకొచ్చావా? మమ్మల్ని చంపేస్తావా? ఇంకేమీ లేదా? ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావని అతని మీద సనడం మొదలుపెట్టాడు. దేవుడు ఏం చేశారు అన్నట్టే మాట్లాడారు. అయితే దేవుడు కృప గలవాడు, శాంతం గలవాడు. ఆయన చాలా మృదువుగానే సమాధానం ఇచ్చాడు. ఆయన ఆ మారా నెలని మధురంగా మార్చాడు. అయితే వినండి, ఇక్కడ మనం ఒక విషయం నేర్చుకోవాలి. మనకి జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం. ఇదిగో జీవితంలో ఎక్కడి వరకు వచ్చామంటే దేవుని కృప. ఇక్కడ వరకు వచ్చిన మనం ఎన్నో విషయాలు దేవుడు మన ముందు కళ్ళ ముందు అద్భుతాలు చేయడం చూసాం. అయితే ఒక్కొక్కసారి మనకు అద్భుతాలు కనిపించు, ఇప్పుడున్న సమస్య కనిపిస్తుంది. ఆ సమస్యను బట్టి ఒక్కోసారి శనిగేస్తూ ఉంటాం. అయితే శనిగితే మన అంతం వేరేగా ఉంటుంది. మీరు కానీ గమనిస్తే యెహోషువ, కాలేబు తప్ప ఇశ్రాయేల్లో ఐగుప్తును విడిచి వచ్చిన ఒక్కడు కూడా కానాన్లో ప్రవేశించలేదు. ఇదిగో అలా వచ్చిన వారి సంతానమే కానాన్లో ప్రవేశించింది. కానీ యెహోషువ, కాలేబులు మాత్రమే నేరుగా ఐగుప్తు నుంచి కానాన్లో అడుగుపెట్టారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ సనగలేదు, మిగిలిన వాళ్ళందరూ సనిగారు. కానీ అదే మోషే దగ్గరికి రండి. మోషే సమస్య వచ్చిన ప్రతిసారి కూడా దేవుని మొరపెట్టాడు కనబట్టే అతను ప్రతిసారి దేవుని దగ్గర సమాధానం పొందాడు. ఇది ఎప్పటికీ మనం మాట్లాడుకోవడానికి ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయాడు. అందుని బట్టే సమస్య వచ్చినప్పుడు మన యాటిట్యూడ్ మీద మనకి విజయం అనేది ఆధారపడాడు. దేవుడు ఏదైనా చేయగలవాడు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు ఆయన దగ్గర మొరపెట్టుకుందాం. దేవ సహాయం చేయమని అడుగుదాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అలా కాకుండా సనుడికి ఏమాత్రం చోటు ఇవ్వదు. అదే విషయాన్ని ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవచ్చు. ఇక చివరికి ఇదే అధ్యాయంలో 25వ వచనం చూసినప్పుడు, అతడు యెహోవాకు మొరపెట్టును, అంతటి యెహోవా అతనికి చెట్టు చూపెను. అది ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురములైన. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి. ఇదిగో ఇక్కడ దేవుడు మాట చెప్పాడు, ఆ నీళ్ళు చేదుగా ఉన్నాయా?
అయితే నేను చెప్పిన చెట్టుని అందులో వేయండి అని చెప్పాడు. ఆ చెట్టు వేయగానే ఆ నీళ్ళు మదనలైనాయండి. ఇదిగో చెట్టు అనగానే నాకు గుర్తొచ్చేది యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభుని నజరేతు వాడు అన్నారు. నజరేతు అంటే చిగిరించిన కొమ్మ. ఇదిగో ఇక్కడ సాదృశ్య రూపంగా చేదైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారిని కానీ మనం ఉంచితే అది మధురంగా మారుతుందని తెలుస్తుంది. అవును, ఆ చెట్టు ఏ విధంగా అయితే మారా నీటిని మధురంగా మార్చిందో, మనం కూడా చేదుగా ఉన్నప్పుడు, మన జీవితంలో విలువే లేకుండా, ఇదిగో దేవా నా వల్ల ఏ ఉపయోగం లేదు అనుకున్నప్పుడు మనం దేవుని మన జీవితంలో పెడితే, యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల చెంతకు మనం వస్తే, మన జీవితాన్ని దేవుడు మారాన్ని మధురంగా మార్చినట్టే మార్చుతాడు. ఈరోజు మీ బ్రతికి ఎలా ఉంది? దేవ ఏ ఉపయోగం లేదు, చాలా నిరాశలో ఉన్నాను, నా వల్ల ఏమీ కావట్లేదని బాధపడుతున్నాను. అయితే దేవుని దగ్గరికి రండి. మీలోకి దేవుని ఆహ్వానించాలి. దేవుడు మారాగా ఉన్న మన జీవితాన్ని, చేదుగా ఉన్న మన జీవితాన్ని, చీకట్లో ఉన్న మన జీవితాన్ని వెలుగ్గా మార్చగలడు, మధురంగా మార్చగలడు, ఆశీర్వాదంగా మార్చగలడు. మరెందుకు ఆలస్యం? ఇప్పుడు వస్తారా? చిన్న ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇదేనన్నా నీవు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఉందా. నిర్గమాకాండం 15వ అధ్యాయం ద్వారా దేవా, నీవు నీ ప్రజల పక్షాన ఉన్నప్పుడు వారిని అద్దరకు చేర్చే వరకు శత్రువుని కదలకుండా చేస్తామని తెలియజేసినందుకు వందనాలు. దేవా, నీవు మా పక్షాన ఉన్నప్పుడు మేము సమస్య వచ్చినప్పుడు శనిగేవారిగా కాకుండా నిన్ను మొరపెట్టేవారిగా చేయమని వేడుకొంచును. అదేవిధంగా నేను తండ్రి, మా జీవితం మారావలే చేదుగా ఉంటే నీ వద్దకు వస్తే నువ్వు దాన్ని మధురంగా మారుస్తావు అని తెలియజేస్తున్నావు. ఇప్పటి వరకు నీ దగ్గరికి ఎవరెవరైతే రాలేదో వాళ్ళందరూ నీ వద్దకు వచ్చినట్టు, నీ ద్వారా వారి జీవితాలు దేవతండి మధురంగాను దేవతండి, వెలుగుగాను దేవతండి, ఆశీర్వాదకరంగాను మారినట్లు నా ఆశీర్వదించమని వేడుకొంచు. నా ప్రభుని ప్రిరక్షకుడు జరిగిన యేసుక్రీస్తునామములో చిన్న ప్రార్థన వేడుకొని పొందు నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రిపరలోకి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.